1964లో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరుంటారని అనుకుంటుంటే అప్పుడే ఒకరు వచ్చారు. ఆయన పేరే లాల్ బహదూర్ శాస్త్రి. కానీ ఈ ప్లేస్ని ఎక్కువ రోజులు ఉంచుకోలేకపోయారు. ఎందుకంటే జనవరి 11, 1966లో ఉజ్బెకిస్తాన్లోని టాష్కెంట్కు 1965లో జరిగిన ఇండో పాకిస్తాన్ శాంతి ఒప్పందాల కోసం వెళ్ళి ఆ అగ్రిమెంట్ సైన్ చేసిన కొన్ని గంటల తర్వాత హోటల్ రూమ్లో శాస్త్రి గారు చనిపోయారు. అఫీషియల్గా హార్ట్ అటాక్ అన్నారు, కానీ ఆయన బాడీకి పోస్ట్ మార్టం చేయలేదు. అండ్ ఆయన బాడీని ఇండియాకి తీసుకువచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలను త్వరగా చేయడం అందరికీ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేసింది. శాస్త్రి గారు చనిపోయారా లేదా చంపబడ్డారా అని. అండ్ దీనికి తోడు శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ ఎవరైతే శాస్త్రి గారు చనిపోతుంటే విట్నెస్గా ఉన్నారో ఆయన కూడా ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు 1977లో. ఇవి అన్నీ చూస్తే దీని వెనుక ఏదో విషయం ఉంది అని కొంతమంది థియరిస్టులు అంటున్నారు. సిఐఏ అండ్ సోవియట్ యూనియన్ శాస్త్రి గారి పట్టుదల ఆన్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుదల వల్ల శాస్త్రి గారిని చంపారు అని అంటున్నారు. కానీ ఈ విషయాలకి ప్రూఫ్ లేదు. మరి మీరేమనుకుంటున్నారు? శాస్త్రి గారిది నార్మల్ డెత్తా లేదా మర్డరా? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.